ఏంట్రో మీ తాత పేరు అన్న రాసుంది అక్కడ మమ్మల్ని చేపను పట్టి వద్దంటారు. ఓ తాత మా తాత, ఓ తాత మా తాత, ఓ తాత మా తాత, ఓ తాత మా తాత. మీకు మాటలతో కాదురా చేతులతో చూపెట్టాల్సిందే. పొలగాడు ఏం చేస్తాడో ఏడిపోయిండో ఏమో కాదు. ఇంకా మొంగడి కాడే ఉందారా? అవును, ఇక మొహం దోని కాడికి చాలు కానీ పోయి చికెన్ తెప్పు. ఎప్పుడు చూడు ఆ చికెన్ అయినా చేపల కూర ఉండొచ్చుగా. అరే చేపలు బాగా రేటుగా చికెన్ తెప్పు పోయి. నీ అమ్మ ఎప్పుడు అలాగే అంటావు. నేను ఆ కీర్తిని తీసుకుపోయి చేపలు పట్టుకొని వస్తా. నువ్వు కావాల్సిన అన్ని రెడీ చేసుకుంటా. ఇగో గంట లోపల నువ్వు చికెన్ తెస్తావు చేపలు తెస్తావు. ఏది తెచ్చినా ఏం పర్వాలే పట్టుకొని రా, నేను పోతున్నా. తేకపోతే నీ ఈ బగిలిపోద్ది. సర్నేవే తీసుకొస్తా. కీర్తక్క, అరే ఇక్కడ చిక్కుడుకాయలు వస్తాను, ఇటు రారా. వస్తున్నా. ఏంట్రా ఎప్పుడు చూడక్క చిక్కుడుకాయనేనా? చేపలు పడదాంపా. అరే చేపలు పడట్లేదు కదా, పోయినా వేస్ట్. చిక్కుడుకాయలను కోసుకొనిరా. అక్క ఈ 2 రోజుల నుంచి సన్ని బాగా పడుతుంది. అందరూ ఎంత చేపలు పట్టడానికి, మనం కూడా అందాం. అరే నాకు కూడా పోవాలనే ఉంది కానీ ఇంతకు వాళ్ళు ఎక్కడ దొరికిద్దిరా? ఇంటికాడ దవంతరి ఉందిగా అక్క. అరే మా అమ్మ సంగతి తెలుసు కదా, దొరికిందంటే ఇంకా నువ్వు మీ అమ్మకు కూడా భయపడతావా? సరేరా వెళ్ళి తీసుకొస్తా. అరే వచ్చేందుకు రా, పడే చేపలు పోదాం. సరేరా. అరే ఎక్కడికి పోదాం రా? ఆ రన్నింటే నాకు కూర్చుందరురా. పాండ్రా పాండి వల్ల తెచ్చేసా. ఏంటక్క ఎంతసేపు అయింది? మరి మా అమ్మని తెప్పించుకొని తీసుకొని రావాలి కదరా, అందుకు ఇంత లేట్ అయింది. సరే పోదాం పదండి. అదిగో అక్క వాళ్ళు గానాన్ని పట్టకపోతాండ్రు. అవునరా, నక్కి నక్కి రండి. అరే వాళ్ళు చూడండి రా, అక్కడ గాలాలు పెడతాండ్రు. అవునక్క. సరే వాళ్ళు వెళ్ళేదాకా వెయిట్ చేసి తర్వాత ఆ గాలాలు పట్టుకొచ్చుకుందాం రా. సరే అక్క, ఆగండి చూద్దాం. అరే రోజు ఏం పట్టకపోతాం లేరా, ఇక్కడ దాచిపోదాం. పాండ్రా పోదాం. అగో ఆ తుప్పల్లో దాచి పెట్టారు రండి రా. అరే గాలాలున్నాయి ఇంతకి. ఓకే మరి ఎర్రలు కావాలి కదా. మరి మేము తెస్తాం అక్క. ఈగో అది పట్టుకోండి. సరే తొందరగా రండి రా. సరే అక్క. రారా కాకి, నేను అక్కడ వెయిట్ చేస్తా. రండి రా. సరే అక్క. అరే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవురా? ఎర్రని ఇక్కడ బాగుంటాయిరా. ఇంకా వారా పోదాం చాలు. త్వర ఇంతసేపు పోతురారా, పట్టండి త్వరగా. పాండి త్వరగా గాలాలు వేసేద్దాం. ఇక్కడేగా. ఏంటక్క మనం ఎప్పుడు వచ్చిన ఈ చేపను పడట్లేదేంటి? తీసేయరా మళ్ళీ ఒకసారి, ఎర్ర మొత్తం తిన్నదేమో. ఏంట్రా తల మీద కప్పుకున్నావు? ఇది వేసుకుంటే చేపలు పడతాయని వేసుకున్నా. అరే నువ్వు చేపలు కనపడవనే కదా కప్పుకుంది. శబాష్ శబాష్. అరే వచ్చి గంట అవుతుంది, ఒక్క చేప కూడా పడలేదు. అక్క నువ్వు వచ్చినందుకు ఒక్క చేప పట్టక్క. ఎందుకురా? చేప పట్టకపోతే మా అమ్మ ఉతికి ఆరేస్తుంది అక్క. సర్లేరా, పడుతుందేమో చూద్దాం. చేపడ్డది చేపడ్డది. మళ్ళీ అక్క మళ్ళీ. నీకే కాదక్క, నాకు కూడా పడ్డది. తీరా తీసి. ఒరే ఈరోజు ఎట్లయినా సరే కవర్ నుండి పట్టుకొని పోవాలి. సరే అక్క. అన్న చూడన్న వాళ్ళు ఎవరో చేపలు పడుతున్నారు. అరే కార్తీక్
వాళ్ళు మొత్తం చేపలు పట్టేసినారా. ఇలా మనకి చేపలు పట్టడం కష్టమేరా. అన్నా వాళ్ళని గదివి మనం చేపలు పట్టుకున్నామన్నా. పారా పా అన్నా పా. ఎవర్రా అక్కడ చేపలు పడుతున్నారు? ఇట్రండ్రా. వస్తున్నాను రా. మాకేమన్నా భయమా? పదండ్రా వెళ్దాం. ఏంట్రా మీరు మా చేపల చెరువులో చేపలు పడతారు? ఏంట్రో మీ తాత పేరు అన్న రాసుంది అక్కడ. మమ్మల్ని చేపలు పట్టి వద్దంటారు. పారా పారా చూపిస్తా పారా. ఎవర్రా మా తాత పేరు దూడిపింది? నాకేమైనా పన్నేదా మీ తాత పేరు జరపడానికి? ఓ తాత నా తాత, ఓ తాత మా తాత, ఓ తాత మా తాత. నీకు మొన్న దాకా ఇక్కడే ఉన్నాగా తాత మా తాత. ఓ తాత నా తాత, ఓ తాత నా తాత. అన్న నువ్వు నాలాగే చేయన్నా. ఓ తాత మా తాత, ఓ తాత మా తాత. నిన్నటి దాకా ఇక్కడే ఉన్నావుగా తాత. ఓ తాత మా కార్తీక్ ఇక్కడే మా తాత. ఓ తాత ఓ తాత. మీ నాటగా నా పనిరా. మా తాత పేరే జరిపింది కాకుండా నకరాలు చేస్తాను వారా. నా సంగతి ఇంకా నీకు తెలియదురా. ఏంట్రా నీ సంగతి ఎలా ఉంది? నా సంగతి తెలియదురా నీకు. పొడి చేస్తా. అరే అప్పటి నుంచి చూస్తున్నారా మీరు బాగా ఎక్కువ చేస్తున్నారా. తక్కువలేదు మీరేం చేయలేదురా. మీకు పడ్డ చేపలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోండిరా. మీకు మాటలతో కాదురా చేతులతో చూపెట్టాల్సిందే. ఏంట్రా ఇందాక మీ ఓడి తొక్క చేస్తా అది చేస్తా అనరా. తీయండి తీయండి. అరే ప్లీజ్ రా నన్ను వదిలేరా. నీకు దండం పెడతారు ప్లీజ్ రా. నాకు తెలియదురా నాకు తెలియదురా. అన్న వీళ్ళందరూ మనల్ని చంపేస్తున్నారు. రాన్నా రాన్నా రాన్నా. అరే చూడరా దెబ్బకి వాళ్ళు మనల్ని చూసి ఎలా పారిపోయారు. అవునక్క పదండ్రా అక్క మన చేపనే అక్క. ఏమోరా మనల్ని గొడవలో ముంచేసి వాళ్ళు పట్టుకొని పోయినట్టున్నారు. ఇప్పుడు కాదు వాళ్ళ సంగతి తర్వాత చెప్తారా. సరే అక్క. సరే పోదాం పదండి ఇంకా రండి. ఏంటో నాకు ఎవరు? అరే వాళ్ళ చేపలు దొంగతనం చేసుకొని వచ్చారా. మనం కూర వండుకొని తిన్నాం పారా. అన్నప్ప అన్న దెబ్బలు తింటే తిన్నాం గానీ మనకి మంచిగా చేపలు దొరికినాయి అన్నప్ప. అన్నప్ప బారా అన్నప్ప.